సో ఫైనల్లీ మనమైతే ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. సో కాఫీ మ్యాట్రెస్ స్టూడియో ఓనర్ లక్ష్మీపతి గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మిగతా విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో మనకి కాఫీ మ్యాట్రెసెస్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? ఇది కాఫీ అనేది మనం స్టార్ట్ చేసి 5 years అవుతుందండి. బిఫోర్ నేను దీని ముందు స్లీపర్లో జిఎం కింద వర్క్ చేసాను మొత్తం సౌత్ మొత్తం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లీపర్లో మొత్తం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ టోటల్ సేల్స్ కానీ మెయిన్ హార్డ్ కోర్ పాలసీస్ అన్నీ దాంట్లో పాల్గొన్నాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫ్యాక్టరీ ప్రొడక్షను మోడల్స్ ప్లానింగ్ అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి 5 years బ్యాక్ నా ఓన్ బ్రాండ్ కాఫీ అని క్రియేట్ చేయడం జరిగింది. కాఫీ అంటే ఇట్స్ కంఫర్ట్ అనేది ప్రతి కస్టమర్కి వాట్ ఎవర్ ప్రైస్ మీరు ఏ ప్రైస్ అయితే మీరు పెట్టి మీరు మ్యాటర్స్ కొనవచ్చు, కానీ మ్యాటర్స్ అంటే కంఫర్ట్ ఇవ్వాలి మీకు. ఎందుకంటే మీరు డే అంతా వర్క్ చేస్తారో నైట్ ఇంటికి వెళ్ళి పడుకోవడానికి డెఫినెట్గా పీస్ఫుల్ అండ్ రెస్ట్ఫుల్ నైట్ స్లీప్ ఉండాలి మీకు. ఎవరికైనా ప్రతి ఒక్కరికి కావాలి. సో దానికి కావాల్సింది గుడ్ మ్యాట్రస్. మనం ఎప్పుడు మంచి మ్యాట్రస్ కొనాలి తప్ప నిద్రను కొనకూడదు. డోంట్ బై స్లీప్, బై గుడ్ మ్యాట్రస్ నా క్యాప్షన్ ఇది. సో ఇది మనం క్రియేట్ చేసింది ఏంటంటే ఈ కాఫీ మ్యాట్రస్ ఎందుకు క్రియేట్ చేసామంటే బ్రాండ్ మన విజన్ ఏంటంటే ఇక్కడ టాప్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. టాప్ బ్రాండ్స్కి బాటమ్ మార్కెట్కి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి డెఫినెట్గా మనకి మంచి స్కోప్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. కస్టమర్స్కి మంచిగా సర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కాఫీ మ్యాటర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మంచి విజన్ తోటి స్టార్ట్ చేసాం బ్రాండ్. సో అదేవిధంగా లాస్ట్ 5 years నుంచి డే బై డే ఇయర్ బై ఇయర్ మనం గ్రో అవుకుంటూ వెళ్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ కస్టమర్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మార్కెట్ షేర్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ అండ్ ప్రొడక్ట్స్ ఆల్సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ తోటి కొత్త ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తోటి మనం లాంచింగ్ చేస్తూ మార్కెట్లో ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ఓకే. సో మనకి కాఫీ మ్యాట్రెసెస్ అనేది మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి మనకి అక్కడి నుంచి ఇక్కడ డెలివరీ అవుతుందని విన్నాము. సో ఈ మీరు ఇవన్నీ ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే మనకి బయట నుంచి వచ్చే ఫోన్స్ ఏంటంటే థాయిలాండ్ నుంచి థాయ్ లాటెక్స్ వస్తుందండి. దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ లాటెక్స్. ఈ థాయిలాండ్ లాటెక్స్ అనేది మనకి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ సాయిల్, డిఫరెంట్ వాటర్ తోటి ఈ లాటెక్స్ అక్కడ తయారు చేయడం జరుగుతుంది. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ అవర్ బ్యాక్. అంటే మనం బ్యాక్కి అంటే బ్యాక్ పెయిన్ వాళ్ళకి, స్పాండిలైటిస్కి, లేకపోతే స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఎనీ డిజార్డర్స్ పెయిన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఏజ్డ్ కస్టమర్స్కి, వీళ్ళందరికీ డెఫినెట్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ లాటెక్స్. అంటే అక్కడ లాటెక్స్ కాకుండా మన ఇండియన్ లాటెక్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా ట్రెండింగ్గా, చాలా మంచి రేట్ ఆఫ్ సక్సెస్లో ఉంది మార్కెట్లో ప్రజెంట్. రెండింటికి డిఫరెన్స్ అనేది నేను మీకు ఫ్యాక్టరీ అక్కడ విజిట్లో మీకు కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ లాటెక్స్ అండ్ థాయిలాండ్ లాటెక్స్కి డిఫరెన్స్. ఒక మ్యాట్రస్ కొంటే మినిమం యాక్చువల్లీ మనం ఇవ్వటం 1 year to 10 years వారంటీ ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే మీకు బెస్ట్ అంటే మీకు 10 years మోడల్స్ కొన్ని వేరే ఉంటాయి, 5 years వేరే ఉంటాయి, 6 years వేరే ఉంటాయి, 2 years వేరే ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మనకి టోటల్ 26 మోడల్స్ ఉన్నాయి. మెయిన్ మ్యాటర్స్ వచ్చి 4 దీంట్లో డివైడ్ అయి ఉంటుందండి. మెయిన్ స్ప్రింగ్ మ్యాటర్స్, తర్వాత ఆర్థో, ఫైర్ అండ్ ఫోమ్ మ్యాటర్స్. ఈ 4 దీనిగా డివైడ్ అయి ఉంటుంది మ్యాటర్స్ అనేది. సో ఈ మ్యాటర్స్లో ఒక్కొక్క మ్యాటర్స్కి ఒక్కొక్క వారంటీ ఉంటుంది కంపల్సరీ మనం తయారు చేసే ప్రతి మ్యాటర్స్కి. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఇయర్స్ వాడడంలో తప్పలేదు, కానీ అది వెయిట్ పెరిగిపోతుంది. మ్యాటర్స్ ఎందుకు పెరిగిపోతుందంటే అది ఎవరికి క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు దానికి. ఎందుకు పెరుగుతుందంటే మన డెడ్ స్కిన్ మనం పడుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 years వాడాం, 10 years వాడాం అనుకోండి, ఎవ్రీ డే 1 నుంచి 10th year వరకు ఏదైతే మనం సేమ్ మ్యాటర్స్ యూస్ చేస్తున్నాం ఆ డెడ్ స్కిన్ కానీ, ఆ ఫంగస్ కానీ, నెక్స్ట్ డెడ్ ఇన్సెక్ట్స్ కానీ ఇవన్నీ పడి మ్యాటర్స్ అనేది వెయిట్ పెరిగిపోతుంది.
అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ తగ్గిపోద్ది అనుకుంటారు. 10 ఇయర్స్ అయిపోతే బాగా వెయిట్ తగ్గిపోద్ది అనుగుతుంది, కానీ వెయిట్ తగ్గదు, వెయిట్ పెరుగుతుంది. బికాస్ ఆఫ్ మన ఓన్ డెడ్ స్కిన్ దానిలో చాలా పడి ఉంటుంది. ఓకే. సో దీనివల్ల అండ్ మీకు అది వెయిట్ పెరగడంతో ఏంటంటే మీకు ఎక్కువ ఇయర్స్ ఆఫ్ యూజ్ చేయడం అనేది మీకు డిసడ్వాంటేజ్. మీరు రీజనబుల్గా మీకు యాజ్ లాంగ్ యాజ్ మ్యాట్రస్ ఈజ్ పర్ఫెక్ట్, అంటే మంచి కండిషన్లో ఉంది, బాగుంది, ఎక్కడ సాగ్ అవ్వలేదు, ఇబ్బంది లేకుండా పడుకుంటున్నారంటే అంతవరకు యూజ్ చేసుకోండి. అంతేగాని ఏదో ఒక లైఫ్ లాంగ్ యూజ్ చేద్దాం అంటే అది ఓవర్ వెయిట్ అయిపోయి మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ రోజులు, ఎక్కువ ఇయర్స్ ఆఫ్ మ్యాట్రస్ యూజ్ చేస్తే, ప్రొలాంగ్ చేసుకుంటే. సో ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు 4 టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పారు కదా. సో ఆ మ్యాట్రిసెస్ లో మనకి ఏది కాస్ట్లీ ఉంటుంది? మనకి లేటెక్స్ మ్యాట్రస్ అనేది ఒక టాప్ మోస్ట్ మోడల్, ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మోడల్, మన కాంపీలో కూడా టాప్ మోస్ట్ మోడల్ లేటెక్స్ మోడల్ అన్నమాట. దాన్ని స్పైన్ కేర్ అంటాం, విచ్ ఇస్ 10 ఇయర్స్ వారంటీ. దాంట్లో వచ్చే కాంబినేషన్ ఏంటంటే లాటెక్స్ ఉంటుంది, అయితే న్యాచురల్ లాటెక్స్, న్యాచురల్ థాయిలాండ్ లాటెక్స్ ఆర్ న్యాచురల్ రబ్బర్ లాటెక్స్, ఇండియన్ లాటెక్స్. దాంతోపాటు హెచ్ఆర్ ఉంటుంది, నెక్స్ట్ రీబాండ్ ఉంటుంది. ఈ మూడింటితో మిక్స్ అయ్యి కాంబినేషన్ ఫార్ములా తోటి కంబైన్ అయ్యి ఒక మ్యాట్రస్ తయారు చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్పైన్ కేర్. అంటే మన కంపెనీలో ఆ మోడల్ని స్పైన్ కేర్ అంటాం, 10 ఇయర్స్ వారంటీ అది. ఓకే. సో కంపేర్ టు అదర్ కంపెనీస్ మన కాంపీ మ్యాట్రిసెస్ లో ఎలాంటి సర్వీసెస్ మీరు ఇస్తున్నారు? మన కాంపీ మ్యాట్రస్లో మనం ఇచ్చే సర్వీస్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు కస్టమర్లు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి సార్ మాకు మెజర్మెంట్ కొద్దిగా డౌట్గా ఉంది, ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం, కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే డెఫినెట్లీ మనకు ఒక ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు. మన ఫీల్డ్ స్టాఫ్ ఈ ఫోమ్స్ తీసుకొని వెళ్ళి కస్టమర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫోమ్స్ అక్కడికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుంటారు. వాళ్ళ కార్డ్స్లో మెజర్మెంట్స్ తీసుకొని ఫోమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఫార్ములా కావాలి, ఏ మోడల్ కావాలని ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా వస్తారు. వచ్చిన 48 అవర్స్లో మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళి మెజర్మెంట్ తీసుకోవడం, ఇంకొకటి మనం 48 అవర్స్లో రెడీ చేయటం, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీలో వాళ్ళు రాలేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీకి వచ్చి చూస్తే కనుక మనకి ఎక్స్పీరియన్స్ జోన్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ జోన్లో ఖచ్చితంగా వాళ్ళు ఏ మ్యాటర్స్ కావాలో ఆ మ్యాటర్స్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే ఏ కాంబినేషన్ కావాలి, ఏ కంఫర్ట్ కావాలి, వాళ్ళు రిలాక్స్ అయ్యి ఈ ఎక్స్పీరియన్స్ జోన్ దగ్గర వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ ఉంది మన దగ్గర. లేదు ఫోమ్స్ మన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, డోర్ స్టాప్ తీసుకెళ్ళి సర్వీస్లో చూపించినప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. 2 విధాలు. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత 48 అవర్స్లో ఆ మ్యాటర్స్ రెడీ చేసి ఆ రోజు సేమ్ డే, సెకండ్ డే డెలివరీ చేయడం జరుగుతుంది. దానికి కూడా మనకి ఒక 4 వెహికల్స్ ఉన్నాయి. దానికి ఈచ్ వెహికల్కి 2 మెంబర్స్ లాజిస్టిక్ టీమ్ ఉంటుంది. 1 ఈజ్ డ్రైవర్, 1 ఈజ్ సపోర్టర్. ఇద్దరు వెళ్ళి వాట్ ఎవర్ ఫ్లోర్ పైకి వెళ్ళి మ్యాట్రస్ అక్కడ కార్ట్ మీద వేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వారంటీ కార్డు, కార్నర్ లేబుల్స్ అన్నీ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలో వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ గివింగ్ టు కస్టమర్స్. ప్లస్ ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది అనిపిస్తే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 24 అవర్స్ వీఆర్ గోయింగ్ టు రెస్పాండ్ టు ద కస్టమర్స్. ఇంటికి వెళ్ళి ఏం ప్రాబ్లం జరిగింది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా 99% ఎక్కడ మ్యాటర్స్ కూడా ఎక్కడ ఫెయిల్ కాదు, ఇక్కడ ప్రాబ్లమ్స్ రాలేదు ఇప్పటివరకు. ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, బికాస్ ఆఫ్ ఫోమ్ కెమికల్ ఫార్ములా ఎక్కడైనా ఫెయిల్ అయ్యి ఫోమ్ డిఫెక్ట్ అయ్యి ఒక ప్రాబ్లం వస్తే డెఫినెట్గా అది వచ్చి రెక్టిఫికేషన్ చేసి ఇమీడియట్గా మనం డెలివరీ చేయడం జరుగుతుంది విత్ ఇన్ నో టైం. ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఎక్కువ వరకు మీకు ఈ డెలివరీస్ ఎక్కువ కస్టమైజేషన్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి మీకు ఆర్డర్స్? మనకి త్రూఅవుట్ ఆంధ్ర, తెలంగాణలో వస్తుంది ఎక్కువ. ఎస్పెషలీ 60% బిజినెస్ ట్విన్ సిటీస్ నుంచి వస్తుంది. ట్విన్ సిటీస్ అయితే మనం డెలివరీ ఫ్రీ ఇస్తున్నాం. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ మన ఈ జోగ్రఫికల్ ఏరియాలో మనం ఫ్రీ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. వేరేజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ కావాలంటే కస్టమర్స్కి మనం తయారు చేసి వాళ్ళకి ఏ ట్రాన్స్పోర్ట్లో కావాలో ఆ ట్రాన్స్పోర్ట్ వరకు మనం అందజేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు పే చేసి తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, అట్లా ఏ ప్లేసెస్ కావాలంటే ఆ ప్లేసెస్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన కాంఫీ మ్యాటర్స్కి అరౌండ్ 10 షోరూమ్స్ ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో.
అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఈ 10 ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ అన్నీ కూడా అండర్ ద నేమ్ ఆఫ్ కాంఫీ మ్యాట్రెస్ స్టూడియో ఎందుకు పెట్టడం జరిగిందంటే కస్టమర్స్కి అందుబాటు ధరలతో పాటు అందుబాటులో అక్కడికి ఆ ప్లేస్కి, అంటే అందరూ హైదరాబాద్ వచ్చి తీసుకోలేరు కదా, సో ఆ ప్లేస్లో అక్కడ షోరూమ్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని ఏ మ్యాటర్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటారు. ఓకే, సో ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉంటారు, ఎలా వర్క్ చేస్తారు, ఏంటి ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తామండి, డెఫినెట్గా. మనకి ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ కాఫీ మ్యాటర్స్ టచ్ వుడ్ అని ఒకటి ఉంది. టచ్ వుడ్ సోఫాస్ ఇంకొక బ్రాండ్, అది ఒక దగ్గరలో ఉంది. అది కూడా దాంట్లో సోఫాస్, రిక్లైనర్స్, తర్వాత హెడ్ బోర్డ్స్, తర్వాత బెడ్ కుషనింగ్, కార్డ్స్ అన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వాడే అన్నీ కూడా బ్రాండెడ్ ఫోమ్స్ వాడతాం. ఎందుకంటే మనం వారంటీ ఇస్తున్నాం. మనం వారంటీ ఇవ్వాలంటే ఫోమ్స్ దగ్గర నుంచి మనకి కాంక్రీట్గా పక్కా మనకి గ్యారంటీ వస్తేనే మనం ఇవ్వగలుగుతాం. జస్ట్ లైక్ దట్ మనం ఇవ్వలేం. సో బ్రాండెడ్ ఫోమ్స్ కొంటాం కాబట్టి మనం కూడా కాన్ఫిడెంట్గా మన కస్టమర్కి వారంటీ, ప్రతి మ్యాటర్స్కి వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో తయారు చేసే ఏదో ఉన్నాం కాదు. ఇంకొకటి ఏంటంటే మేము మా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లాస్ట్ 5 years నుంచి కాకుండా మాకు ఇక్కడ మాకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది. నెక్స్ట్ క్వాలిటీ సర్టిఫికేట్, క్వాలిటీ పాలసీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మనకి. ఇంకొకటి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ కాంఫీ అనేది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. ఇవన్నీ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయితేనే మనం కస్టమర్కి కొన్నాళ్ళు మనం చెప్పగలుగుతాం మనం ఏంటి, మనం వాట్ ఈజ్ అవర్ బ్రాండ్ స్టేటస్, మనం ఏం చేస్తున్నాం, లేకపోతే ఏంటి మన ఐడెంటిటీ ఏంటి అనేది మనకు ఒక సర్టిఫికేట్. లైక్ ఆధార్ కార్డ్ ఎట్లాంటిదో మనకి ప్రతి వ్యక్తికి ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్తో కాకుండా ఇప్పుడు కాంఫీ మ్యాట్రెస్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇండియన్ స్లీప్ ప్రొడక్ట్ ఫెడరేషన్, ISPF. అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్ మ్యాట్రెస్ కంపెనీస్ అన్నీ ఒక అసోసియేషన్లో ఫామ్ అయి ఉన్నది. దాంట్లో మనం రీసెంట్గా మనం మెంబర్ అయ్యాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఓవరాల్గా అన్ని బ్రాండ్స్, డిఫరెంట్ బ్రాండ్స్, ఆల్ టాప్ బ్రాండ్స్, వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, టెక్నాలజీ లేకపోతే డిఫరెంట్ మోడల్స్ ఏం తయారు చేస్తున్నారు, సో వాళ్ళు ఏం కొత్తగా క్రియేట్ చేశారు, ఇవన్నీ రీసెర్చ్ ఏం చేస్తున్నారు, అవన్నీ మనకి ఆ గ్రూప్లో షేర్ చేస్తారు. ప్లస్ మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్లో కంపల్సరీ షేర్ చేస్తారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా, లేకపోతే ట్రైనింగ్ అండ్ కోచింగ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద, డిఫరెంట్ ఫోమ్స్ మీద అవగాహన లేకపోతే వాళ్ళు క్లారిఫై చేసి ఎడ్యుకేట్ చేస్తారు మనకి ఫర్దర్. అంటే ప్రతి మనిషి ఎవ్రీడే లెర్నింగ్, ఒక రోజుతో అది అయిపోదు. సో లెర్నింగ్లో వాళ్ళు డెఫినెట్గా క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్, కోచింగ్, ఆన్లైన్ ట్రైనింగ్స్, చాలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి హాలోగ్రామ్ కూడా ఉంది. హాలోగ్రామ్ మీకు తెలుసు, ప్రతి దాని మీద హాలోగ్రామ్ ఎందుకు ఉంటుంది అంటే ఇది మాది గ్యారంటీ ప్రోడక్ట్ అని ఉంటుంది. సో హాలోగ్రామ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్కి. సో సార్ ఇప్పుడు మనము కంపెనీ ఎలా వర్క్ చేస్తున్నారో ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో చాలా మందికి ఒక అపోహ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఏజ్ నుంచి మ్యాట్రెస్ వాడాలి అంటే పెద్దవాళ్ళకి ఏమో నడుములు గుంజుతాయి, ఆ పెయిన్స్ కోసం అని కొంతమంది మ్యాట్రెస్ వాడుతుంటారు. సో అట్లా చూసుకుంటే మనకి ఎన్ని ఇయర్స్ నుంచి మనం మ్యాట్రెస్ వాడాలి? ఒక మ్యాట్రెస్ కొంటే మినిమం యాక్చువల్లీ మనం ఇవ్వటం 1 year to 10 years వారంటీ ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే మీకు బెస్ట్ అంటే మీకు 10 years మోడల్స్ కొన్ని వేరే ఉంటాయి, 5 years వేరే ఉంటాయి, 6 years వేరే ఉంటాయి, 2 years వేరే ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మనకి టోటల్ 26 మోడల్స్ ఉన్నాయి. మెయిన్ మ్యాట్రెస్ వచ్చి 4 దీంట్లో డివైడ్ అయి ఉంటుందండి. మెయిన్ స్ప్రింగ్ మ్యాట్రెస్, తర్వాత ఆర్థో, ఫైర్ అండ్ ఫోమ్ మ్యాట్రెస్, ఈ 4 దీనిగా డివైడ్ అయి ఉంటుంది మ్యాట్రెస్ అనేది. సో ఈ మ్యాట్రెస్లో ఒక్కొక్క మ్యాట్రెస్కి ఒక్కొక్క వారంటీ అనేది ఉంటుంది కంపల్సరీ, మనం తయారు చేసే ప్రతి మ్యాట్రెస్కి. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఇయర్స్ వాడతారు, వాడడంలో తప్పులేదు, కానీ
అది వెయిట్ పెరిగిపోతుంది. మ్యాట్రస్ ఎందుకు పెరిగిపోతుందంటే అది ఎవరికి క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు దానికి. ఎందుకు పెరుగుతుందంటే మన డెడ్ స్కిన్ మనం పడుకున్నప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 years వాడాం, 10 years వాడాం అనుకోండి, ఎవ్రీ డే 1 నుంచి 10th year వరకు ఏదైతే మనం సేమ్ మ్యాట్రస్ యూస్ చేస్తున్నామో ఆ డెడ్ స్కిన్ కానీ, ఆ ఫంగస్ కానీ, నెక్స్ట్ ఇన్సెక్ట్ డెడ్ ఇన్సెక్ట్స్ కానీ ఇవన్నీ పడి మ్యాట్రస్ అనేది వెయిట్ పెరిగిపోతుంది. అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ తగ్గిపోద్ది అనుకుంటారు. 10 years అయిపోతే బాగా వెయిట్ తగ్గిపోద్ది అనుకుతుంది, కానీ వెయిట్ తగ్గదు, వెయిట్ పెరుగుతుంది. బికాస్ ఆఫ్ మన ఓన్ డెడ్ స్కిన్ దానిలో చాలా పడి ఉంటుంది. సో దీనివల్ల మీకు అది వెయిట్ పెరగడంతో ఏంటంటే మీకు ఎక్కువ ఇయర్స్ ఆఫ్ యూజ్ చేయడం అనేది మీకు డిసడ్వాంటేజ్. మీరు రీజనబుల్గా మీకు యాజ్ లాంగ్ యాజ్ మ్యాట్రస్ ఈజ్ పర్ఫెక్ట్, అంటే మంచి కండిషన్లో ఉంది, బాగుంది, ఎక్కడ సాగ్ అవ్వలేదు, ఇబ్బంది లేకుండా పడుకుంటున్నారంటే అంతవరకు యూజ్ చేసుకోండి. అంతేగాని ఏదో ఒక లైఫ్ లాంగ్ యూజ్ చేద్దాం అంటే అది ఓవర్ వెయిట్ అయిపోయి మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ రోజులు, ఎక్కువ ఇయర్స్ ఆఫ్ మ్యాటర్స్ యూజ్ చేస్తే, ప్రొలాంగ్ చేసుకుంటే. ఒక మినిట్ ఇది చూడు, ఇప్పుడు నేను సార్ అటు చూడాలి, నేను కూడా ఇద్దరు కెమెరాలకే చూడాలి, ఇద్దరు కెమెరాలకే కదా, ముందు చూసుకొని అటు చూడాలి. చెప్పండి. ఓకే, కంటిన్యూ. సో ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు 4 types ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పారు కదా. సో ఆ మ్యాట్రిసెస్లో మనకి ఏది కాస్ట్లీ ఉంటుంది? మనకి లేటెక్స్ మ్యాట్రస్ అనేది ఒక టాప్ మోస్ట్ మోడల్, ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ మోడల్, మన కాంపీలో కూడా టాప్ మోస్ట్ మోడల్ లాటెక్స్ మోడల్ అన్నమాట. దాన్ని స్పైన్ కేర్ అంటాం, విచ్ ఇస్ 10 years వారంటీ. దాంట్లో వచ్చే కాంబినేషన్ ఏంటంటే లాటెక్స్ ఉంటుంది, అయితే న్యాచురల్ లాటెక్స్, న్యాచురల్ థాయిలాండ్ లాటెక్స్ ఆర్ న్యాచురల్ రబ్బర్ లాటెక్స్, ఇండియన్ లాటెక్స్. దాంతోపాటు హెచ్ఆర్ ఉంటుంది, నెక్స్ట్ రీబాండ్ ఉంటుంది. ఈ మూడింటితో మిక్స్ అయ్యి కాంబినేషన్ ఫార్ములా తోటి కంబైన్ అయ్యి ఒక మ్యాట్రస్ తయారు చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ స్పైన్ కేర్. అంటే మన కంపెనీలో ఆ మోడల్ని స్పైన్ కేర్ అంటాం, 10 years వారంటీ అది. ఓకే, సో కంపేర్ టు అదర్ కంపెనీస్ మన కాంపీ మ్యాట్రిసెస్లో ఎలాంటి సర్వీసెస్ మీరు ఇస్తున్నారు? మన కాంపీ మ్యాట్రస్లో మనం ఇచ్చే సర్వీస్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు కస్టమర్లు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి సార్ మాకు మెజర్మెంట్ కొద్దిగా డౌట్గా ఉంది, ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం, కన్ఫ్యూజ్ అవుతున్నాం, డెఫినెట్లీ మనకు ఒక ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు. మన ఫీల్డ్ స్టాఫ్ ఈ ఫోమ్స్ తీసుకొని వెళ్ళి కస్టమర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫోమ్స్ అక్కడికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుంటారు. వాళ్ళు కార్డ్స్లో మెజర్మెంట్స్ తీసుకొని ఫోమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఫార్ములా కావాలి, ఏ మోడల్ కావాలని ఎక్స్ప్లెయిన్ చేసి ఇమీడియట్గా వస్తారు. వచ్చిన 48 hours మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళి మెజర్మెంట్ తీసుకోవడం, ఇంకొకటి మనం 48 hours రెడీ చేయటం, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీలో వాళ్ళు రాలేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీకి వచ్చి చూస్తే కనుక మనకి ఎక్స్పీరియన్స్ జోన్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ జోన్లో ఖచ్చితంగా వాళ్ళు ఏ మ్యాటర్స్ కావాలో ఆ మ్యాటర్స్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే ఏ కాంబినేషన్ కావాలి, ఏ కంఫర్ట్ కావాలి, వాళ్ళు రిలాక్స్ అయ్యి ఈ ఎక్స్పీరియన్స్ జోన్ దగ్గర వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ ఉంది మన దగ్గర. లేదు ఫోమ్స్ మన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, డోర్ స్టాప్ తీసుకెళ్ళి సర్వీస్లో చూపించినప్పుడు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. 2 విధాలు. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత 48 hours ఆ మ్యాటర్స్ రెడీ చేసి ఆ రోజు సేమ్ డే, సెకండ్ డే డెలివరీ చేయడం జరుగుతుంది. దానికి కూడా మనకి ఒక 4 vehicles ఉన్నాయి. దానికి ఈచ్ వెహికల్కి 2 members లాజిస్టిక్ టీమ్ ఉంటుంది. 1 is డ్రైవర్, 1 is సపోర్టర్. ఇద్దరు వెళ్ళి వాట్ ఎవర్ ఫ్లోర్ పైకి వెళ్ళి మ్యాట్రస్ అక్కడ కార్ట్ మీద వేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వారంటీ కార్డు, కార్నర్ లేబుల్స్ అన్నీ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలో వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ గివింగ్ టు కస్టమర్స్. ప్లస్ ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది అనిపిస్తే ఇమ్మీడియట్గా వితిన్ 24 hours వీఆర్ గోయింగ్ టు రెస్పాండ్ టు ద కస్టమర్స్. ఇంటికి వెళ్ళి ఏం ప్రాబ్లం జరిగింది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా 99% ఎక్కడ మ్యాటర్స్ కూడా ఎక్కడ ఫెయిల్ కాదు, ఇక్కడ ప్రాబ్లమ్స్ రాలేదు ఇప్పటివరకు. ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, బికాస్ ఆఫ్ ఫోమ్ కెమికల్ ఫార్ములా ఎక్కడైనా ఫెయిల్ అయ్యి ఫోమ్ డిఫెక్ట్ అయ్యి కొద్ది ప్రాబ్లం వస్తే డెఫినెట్గా అది వచ్చి రెక్టిఫికేషన్ చేసి ఇమ్మీడియట్గా మనం డెలివరీ చేయడం జరుగుతుంది విత్ ఇన్ నో టైం. ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఎక్కువ వరకు మీకు ఈ డెలివరీస్ ఎక్కువ కస్టమైజేషన్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి మీకు ఆర్డర్స్? మనకి త్రూఅవుట్ ఆంధ్ర, తెలంగాణలో నుంచి వస్తుంది ఎక్కువ. ఎస్పెషలీ 60% బిజినెస్ ట్విన్ సిటీస్ నుంచి వస్తుంది. ట్విన్ సిటీస్ అయితే మనం డెలివరీ ఫ్రీ ఇస్తున్నాం. హైదరాబాద్,
అండ్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ మన ఈ జోగ్రఫికల్ ఏరియాలో మనం ఫ్రీ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ కావాలంటే కస్టమర్స్కి మనం తయారు చేసి వాళ్ళకి ఏ ట్రాన్స్పోర్ట్లో కావాలో ఆ ట్రాన్స్పోర్ట్ వరకు మనం అందజేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు పే చేసి తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అట్లా ఏ ప్లేసెస్ కావాలంటే ఆ ప్లేసెస్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన కాఫీ మ్యాటర్స్కి అరౌండ్ 10 షోరూమ్స్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో. అంటే డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఈ 10 ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ అన్నీ కూడా అండర్ ద నేమ్ ఆఫ్ కాఫీ మ్యాటర్ స్టూడియో ఎందుకు పెట్టడం జరిగిందంటే కస్టమర్స్కి అందుబాటు ధరలతో పాటు అందుబాటులో అక్కడికి ఆ ప్లేస్కి, అంటే అందరూ హైదరాబాద్ వచ్చి తీసుకోలేరు కదా, సో ఆ ప్లేస్లో అక్కడ షోరూమ్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని ఏ మ్యాటర్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటారు. ఓకే, సో ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉంటారు, ఎలా వర్క్ చేస్తారు, ఏంటి ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తామండి, డెఫినెట్గా. మనకి ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ కాఫీ మ్యాటర్స్ టచ్ వుడ్ అని ఒకటి ఉంది. టచ్ వుడ్ సోఫాస్ ఇంకొక బ్రాండ్, అది ఒక దగ్గరలో ఉంది. అది కూడా దాంట్లో సోఫాస్, రిక్లైనర్స్, తర్వాత హెడ్ బోర్డ్స్, తర్వాత బెడ్ కుషనింగ్, కార్డ్స్ అన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వాడే అన్నీ కూడా బ్రాండెడ్ ఫోమ్స్ వాడతాం. ఎందుకంటే మనం వారంటీ ఇస్తున్నాం. మనం వారంటీ ఇవ్వాలంటే ఫోమ్స్ దగ్గర నుంచి మనకి కాంక్రీట్గా పక్కా మనకి గ్యారంటీ వస్తేనే మనం ఇవ్వగలుగుతాం. జస్ట్ లైక్ దట్ మనం ఇవ్వలేం. సో బ్రాండెడ్ ఫోమ్స్ కొంటాం కాబట్టి మనం కూడా కాన్ఫిడెంట్గా మన కస్టమర్కి వారంటీ, ప్రతి మ్యాటర్స్కి వారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో తయారు చేసే ఏదో